దామిని చేసిన ఒక్క పని వల్ల ఆనంద భైరవి కుటుంబం ఊరి జనాల ముంగట తలదించుకుంటారు. పెళ్లి వద్దని చెప్పిన తర్వాత ఊరి జనాలందరూ కలిసి ఆ ఊరి కట్టుబాట్లతో ఎలాగైనా ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా యథావిధిగా ఊరి జనాల మధ్యన ఎలాంటి తప్పు చేసినా అలాంటి తప్పుకు కఠిన శిక్ష పడేలా చేద్దామని చెప్పేసి ఊరి జనాలందరూ కలిసి అంటారు. ఆనంద భైరవి 10 మందికి మంచి చెప్పే ఆనంద భైరవికి ఇప్పుడు ఆ నిందతో పాటుగా శిక్ష కూడా పడుతుంది. ఇప్పుడు తను ఆ పెళ్ళి కావాలని వద్దని చెప్పిన దామిని వల్ల ఆనంద భైరవి శిక్ష అనుభవిస్తుంది. ఇక ఈ శిక్షకు అర్హురాల్ని నేనే. ఎందుకంటే పెళ్ళికి ముందు పడి నా కూతురు పెళ్లి చేయాలనుకున్నా, కానీ తన ఇష్టాలను తెలుసుకోకుండా నేను ఇలా చేసినందుకు ఆ శిక్ష నేనే అనుభవిస్తానని ఆనంద భైరవి ఉన్న జనాల దగ్గర ఒప్పుకుంటుంది. అప్పుడు వెంటనే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఇక అందరి దగ్గర ఇలా మాట చెప్పడం ఏంటి? ఆ శిక్ష ఏదో నేను అనుభవిస్తాను అనే విధంగా లీలావతి రోహిత్ దర్శన్ అంటూ ఉంటారు. లేదు నాన్న, తప్పు చేసింది నేను అనుభవిస్తాను. ఇక వెంటనే ఏది ఎలా చేయాలనో, ఎలాంటి శిక్ష పడుతుందో ఈ ఊరి జనాల మధ్య ఆ శిక్ష నేను సంతోషంగా ఇక అనుభవిస్తాను. ఎందుకంటే నా తరపున ఊరి జనాలను ఇబ్బంది పెట్టేదే కాకుండా వచ్చిన వాళ్ళను కూడా అవమానించి చేశాను కదా, అందుకనే ఈ విధంగా అనేసరికి ఈలోపు దర్శన్ శరణ్య బాధపడుతుండగా ఆనంద భైరవి ఊరి జనాల మధ్య పరువు పోగొట్టుకుంది అని సంతోషపడుతూ ఉంటుంది అనన్య. ఇక మరోవైపు శేఖర మాత్రం సుందరయ్యను కిడ్నాప్ చేసి పెడతాడు. ఎందుకంటే ఈ పెళ్ళి ఆపాలంటే సుందరాన్ని కిడ్నాప్ చేసి పెట్టాలి. ఆ కుటుంబం ఉప్పు తింటున్నాను, కనీసం ఈ మర్యాదకైనా నేను ఆ కుటుంబానికి కాస్త విశ్వాసం చూపించాలి. వీళ్ళాడుతున్న నాటకంలో ఆనంద భైరవి పరువు పోతుంది. ఆ పరువును ఎలాగైనా కాపాడాలి. ఇదంతా కావాలని వీళ్ళందరూ కలిసి నాటకం ఆడుతున్నారని అందరికీ చెప్పాలని వెంటనే శేఖరం ఇక సుందరాన్ని కిడ్నాప్ చేసి పక్కన పెడతాడు ఒక రూమ్లో. ఇక్కడ ఆనంద భైరవి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇచ్చిన మాట పోయింది, నేను ఆనందంగా శిక్షను స్వీకరిస్తాను అని చెప్పేసి బాధతో అంటూ ఉంటుంది ఆనంద భైరవి. ఊరి జనాల ముంగట అక్కడ ఎలా శిక్ష విధిస్తారో అదే ప్రకారంగా ఆనంద భైరవి శిక్షకు అర్హురాలని చెప్పేసి అనుకొని వెంటనే పెళ్లి కొడుకు చెప్పుల్ని తీసుకొని ఆనంద భైరవి నెత్తిలో పెట్టుకుంటుంది. ఇక ఈలోపు తట్టుకోలేని లీలావతి, దర్శన్, శరణ్య బాధపడుతూ ఉంటారు. ఆ చెప్పులు తన నెత్తి మీద పెట్టుకొని ఇక వెంటనే అటు చుట్టూ తిరిగి వస్తుంది. మళ్ళీ పెళ్లి కొడుకు తల్లి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. నా వల్ల మీ కుటుంబం పరువు పోయింది, ఇక అంతేకాకుండా నన్ను క్షమిస్తారు కదా, ఎందుకంటే మీకు మాట ఇచ్చాను, నా కూతుర్ని మీ ఇంటి కోడలు చేస్తాను నా కూతురు ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు, అందుకనే మీకు క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పేసి వెంటనే పెళ్లి కొడుకు తల్లి కాళ్ళు పట్టుకునేసరికి తను కాస్త బాధపడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే పిన్ని, నా వల్ల ఇవన్నీ జరుగుతున్నాయే అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది దామిని. అనన్య మాత్రం పట్టరాని సంతోషం. మరోవైపు కొరడాతో ఇక లాస్ట్ ఫైనల్ శిక్ష అన్నమాట. ఆనంద భైరవి ఆ శిక్ష కూడా అనుభవించాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. కొరడాతో ఇక అతను ఆనంద భైరవిని చాలా దెబ్బలు కొడుతూ ఉంటారు. ఆనంద భైరవి ఆ దెబ్బలు తింటూ తన గుండెలు పగిలిపోయేంత లోపల బాధపడుతూ ఉంటుంది. అన్ని శిక్షలు అనుభవించిన తర్వాత అనన్య వెంటనే ఆనంద భైరవి దగ్గరికి వస్తుంది. పాపం ఆనంద భైరవి గారు ఇలాంటి శిక్ష అనుభవిస్తారని కల్లో కూడా అనుకోలేదు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అన్నట్టుగా మీరు ఇలాంటి తప్పు చేస్తారని, పాపం దామిని ఇలా పెళ్ళి వద్దంటూ ఊరి జనాల మధ్యలో మీ పరువు పోతుందని కల్లో కూడా అనుకోలేదు కదా, కనీసం ఇప్పటికైనా అర్థమవుతుందా ఇక మీ కూతురు మిమ్మల్ని నమ్మించి ఎలా మోసం చేసిందో అని విధంగా అనన్య ఆనంద భైరవి మాటలను ఇక తనకి బాధ పెడుతూ ఉంటుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడామనుకో ఇక్కడ చంపేస్తానే అని చెప్పేసి శరణ్య అంటుంది. అయ్యో శరణ్య, మీకు పరువు ఉందని చెప్పేసి అనుకుంటున్నారా? ఆల్రెడీ ఆ పరువు ఈ ఊర్లో పోయింది, మళ్ళీ మీరు ఈ ఊర్లో దరిదాపులో కూడా అడుగు పెట్టే ఛాన్స్ కూడా లేదు అని విధంగా అనన్యని వెళ్ళిపోతుంది. ఈలోపు ఆనంద భైరవి బాధతో ఇంటికి వెళ్ళిపోతుంది.
వెంటనే నన్ను క్షమించు పిన్ని అని చెప్పేసి ఇక దామిని ఆనంద భైరవి కాళ్ళ మీద పడేసరికి ఇదంతా అవమానం నీ వల్లే జరిగిందని చెప్పేసి లీలావతి ఆనంద భైరవి కాళ్ళ మీద పడేసరికి వెంటనే లీలావతి దామిని జుట్టు పట్టుకొని నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన ప్రతి క్షణం ఏదో బాధలు, అన్ని బాధలు నేను దిగమింగుకున్నాను. కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నావు, కుటుంబాన్ని విడగొట్టాలనుకున్నావు, నాది అంటూ మాట్లాడావు, స్వార్థం కోసం మాట్లాడావు. కానీ చిన్నపిల్ల మనస్తత్వం అని చెప్పేసి అన్నిటికీ నేను ఓర్చుకున్నాను. కానీ ఏకంగా నువ్వు ఇలా చేసి నా కుటుంబం పరువు తీసిన నీలాంటి దాన్ని అరక్షణం నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనే విధంగా వెంటనే దామిని జుట్టు పట్టుకొని బయటికి గెంటబోతూ ఉంటుంది. అదే సమయానికి అక్క ఏం చేస్తున్నావు అక్క? లేదు ఆనంద, ఈ దామిని చేసిన పనికి నీ పరువు కాకుండా నువ్వు శిక్ష అనుభవించం. దీనివల్ల ఇన్ని శిక్షలు అనుభవించిన తర్వాత ఇది ఇంట్లో ఉండడానికి కనీసం అర్హత కూడా లేదు అని అంటుండగా, అమ్మ దయచేసి నేను చెప్పేది వినమ్మా అని అన్న కూడా ఏ మాత్రం కూడా వినను. నువ్వు ఇంట్లో నుంచెలి ఖచ్చితంగా వెళ్ళాల్సింది, నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని బయటికి గెంటబోతుండగా, అమ్మ నేను కడుపుతో ఉన్నానేసరికి ఒక్కసారిగా లీలావతి షాక్ అయిపోతుంది. వెంటనే తనని నెట్టేస్తున్న సమయంలో ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా నేను ఇప్పుడు కడుపుతో ఉన్నాను. ఎవడి వల్ల వచ్చింది ఆ కడుపు అనేసరికి సుందరం వల్ల అనేసరికి ఆనంద భైరవి కుటుంబం షాకులో ఉండిపోతుంది. మరి ఈ విషయం చెప్పకుండా ఎందుకు ఇన్ని రోజులు దాసావే? నా కుటుంబం పరువు ఇలా కాకుండా ఇలా కూడా తీస్తావా అని చెప్పేసి ఈ విధంగా దామినిని ఎడాపేడ కొడుతూ ఉంటుంది. ఇది చావడం కాదు ఆనంద, నేనే చచ్చిపోతానని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకుంటుంది. అక్క అని చెప్పేసి డోర్ కొడుతూ ఉంటారు, కానీ డోర్ తీయదు. వెంటనే చనిపోవడానికి తను విషం తాగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఈ మాత్రం కూడా డోర్ తీయబోయేసరికి లీలావతి విషం తాగుతుంది. ఒక్కసారిగా ఇక డోర్ కొట్టేసరికి బెడ్ మీద పడి ఉంటుంది లీలావతి. అక్క అక్క అని చెప్పేసి పిలుస్తుండగా కానీ ఆల్రెడీ తను విషం తాగుతుంది. ఒక్కసారిగా దామిని ఉలిక్కి పడుతుంది. జరగబోయేది సీన్ అంతా క్రియేట్ చేసుకుంటుంది. అక్కడ ఆనంద భైరవికి శిక్ష పడడం, ఇంటికి రాగానే ఈ విషయం తెలియడం, ఆ తర్వాత తట్టుకోలేక మా అమ్మ విషం తాగడం, ఇదంతా ఓన్గా క్రియేట్ చేసుకుంటుంది దామిని. ఇక ఊరి జనాలందరూ కలిసి నీకు ఈ పెళ్ళంటే ఇష్టమేనా అని అడుగుతుండగా అప్పుడు దామిని నాకు ఈ పెళ్ళంటే ఇష్టమే అని చెప్పేసి అంటుంది. అక్కడ అనన్య చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి దామిని ఇలా మాట్లాడుతుంది అని అంటుండగా ఈలోపు వెంటనే దామిని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి అనన్య అంటూ ఉంటుంది. నేనేం చేస్తున్నాను? కావాలని సుందరంతో తిరిగి ఇప్పుడు వేరే వాడితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? కావాలని చెప్పేసి ఊరు జనాలే వాళ్ళ నిజాన్ని బయట పెడతారు. అయ్యల్లారా, ఈ దామిని ఇక సుందరాన్ని ప్రేమించింది, కావాలని వాళ్ళ కుటుంబం కోసం పెళ్లి చేసుకుంటుంది, కావాలంటే మీరు అడగండి అనేసరికి వెంటనే ఇక శేఖరం సుందరం తీసుకొని ఊరికి బయలుదేరుతారు వీంతో నిజం చెప్పించాలని. ఈలోపు ఊరి జనాలందరూ కలిసి ఏంటమ్మా తను చెప్పేది నిజమేనా అంటుండగా ఇక తలదించుకొని టెన్షన్ పడుతుంటుంది. ఏంటమ్మా ఇక అనన్య చెప్పేది నిజమేనా అని ఈ విధంగా ఆనంద అడుగుతూ ఉంటుంది. అదే సమయానికి ఇక ఏం చెప్పాలో అర్థం కాకుండా భయపడుతుంటుంది. ఈలోపు సుందరాన్ని తీసుకొని శేఖరం వస్తాడు. ఇక సుందరాన్ని వెంటనే మెడలు పట్టుకొని గెంటేసరికి ఊరి జనాల మధ్యలో పడేసరికి ఇక్కడ అనన్య షాక్ అయిపోతుంది. వీడి వల్లే అమ్మ లేనిపోని అని దామిని నమ్మేసింది, వీడి వల్ల లేని అన్ని కల్పించి కుటుంబంలో అడుగు పెట్టాలని ఇక దామినిని వాడుకుంటున్నాడు అనే విధంగా శేఖరం నిజాలన్నీ బయట పెడతాడు. అప్పుడు ఊరి జనాలందరూ కలిసి సుందరాన్ని కొడతారు. నిజం చెప్తావా లేరా? ఇది నాది తప్పు కాదు, ఇదంతా చేసింది మా అక్కయ్య అనేసరికి ఎవరా మీ అక్కయ్య? అదిగో అనేసరికి అనన్య చూపించేసరికి అనన్య సుందరం అక్క అని తెలిసిపోతుంది. మరి ఏం జరుగుతుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేసి చాలా సపోర్ట్ చేయండి.